ఎస్పీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక గోకవరం రోడ్లోని కాపు కళ్యాణ మండపం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ను ప్రారంభించేందుకు అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా డిఎస్సి కోచింగ్ అప్లికేషన్లు 432 మంది అప్లికేషన్లు తీసుకోవడం జరిగిందని, వీరందరికీ ఆదిత్య, గోదావరి గైడ్ వంటి వాటితో పోటీ పడే విధంగా బెస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వడం జరుగుతుందని, వీరందరికీ కోచింగ్ తో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, నియోజకవర్గంలోని ఈ కోచింగ్ తీసుకున్న 170 మంది అయినా టీచర్ పోస్టులు సాధించాలని ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, దేవరపల్ల మూర్తి, ముసిరెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టడం జరిగింది. 5 సంతకాల్లో అతి ప్రధానమైనది, కీలకమైంది విద్యా వ్యవస్థకు సంబంధించి ఈనాడు ఏదైతే కొరతగా ఉందో టీచర్స్ యొక్క, ఉపాధ్యాయుల యొక్క కొరత, ఆ కొరతను తీర్చాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో 16,000 పైబడి ఉపాధ్యాయుల్ని వివిధ విభాగాల్లో తీయాలని చెప్పి నిర్ణయించడం, డిఎస్సి ప్రకటించడం, దాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెట్ కానీ, డిఎస్ఏ కానీ
సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే కోచింగ్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా. ఈ ఉచిత క్యాంప్ అన్నది మెటీరియల్తో సహితంగా బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టేషనరీతోటి. అది చెప్పడమే కాకుండా అది ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఉంటుంది, టీ సదుపాయం కూడా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా విద్యార్థులు ఇక్కడే ఉండి పూర్తి టైం అంతా కూడా కేటాయించి వాళ్ళ క్లాసెస్లో పాల్గొని రేపు జరిగేటటువంటి ఎంపికలు ఎక్కువ శాతం అంటే సుమారు 432 మంది వచ్చారు మన నియోజకవర్గం నుంచి. ఇప్పటికి కాదు ఇంకా క్లోజ్ చేస్తాం. 432 మంది ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 432 మందికి కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఉపయోగించాలి, వాళ్ళ ఉత్తీర్ణతని పెంపొందించే విధంగా అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ట్రస్ట్ ద్వారా, ఇది ఫౌండేషన్ ద్వారా. అయితే ఇది పోటీ పరీక్షలు కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా ఇటు ఆదిత్యలో కానీ అటు గోదావరిలో కానీ ఇటు చైతన్యలో కానీ వాళ్ళకి తీసిపోయినటువంటి ఇంకా ఒక మెట్టు పైన ఉండేటటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహించాలని అనుకుంటున్నాం, నిర్వహిస్తున్నాం. అంటే నా ఏమల్లా ఒకటే, ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలి, ఉద్యోగం సంపాదించాలి. నా నియోజకవర్గంలో కనీసం ఇది మొట్టమొదటి క్యాంప్ కాబట్టి ఒక 70% అయినా సరే ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. స్టేట్ ఫస్ట్ తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థుల్ని కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, దానికి రిటైర్ ఉద్యోగస్తులు అందరూ కూడా మన జగంపేటలో ఉన్నటువంటి టీచర్స్ కానీ వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. గత నెల రోజులు బట్టి కూడా ఇదే కార్యక్రమం మీద ఉండి వాళ్ళందరూ ఈ విద్యార్థులందరినీ క్రోడీకరించడం జరిగింది. ఇది 2వ తారీఖుని 10 గంటలకి మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి యొక్క స్వహస్తాలతో ఈ క్యాంపు ప్రారంభోత్సవం జరుగుతుంది. జరిగిన తర్వాత కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది.